రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ సింగ్ ను నియమించారు సీఎం కేసీఆర్. ప్రదీప్ చంద్ర పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ కార్యదర్శిగా ఉన్నారు ఎస్పీ సింగ్. మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అరవింద్ కుమార్ ను నియమించారు ముఖ్యమంత్రి. మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుగా ఏకే ఖాన్ ను ఎంపిక చేశారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ సింగ్ ను నియమించారు సీఎం కేసీఆర్. ప్రదీప్ చంద్ర పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ కార్యదర్శిగా ఉన్నారు ఎస్పీ సింగ్. మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అరవింద్ కుమార్ ను నియమించారు ముఖ్యమంత్రి. మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుగా ఏకే ఖాన్ ను ఎంపిక చేశారు సీఎం. పూర్తి సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? సౌమ్య, కొత్త సిఎస్ కు సంబంధించి నిన్న కొంత ఉత్కంఠ రేపిందని చెప్పవచ్చు. కొత్తగా సిఎస్ గా నియామకమైనటువంటి ప్రదీప్ చంద్ర నెలపాటు ఆయన పదవీ కాలం ఉంది. దీంతో ఆయనకు మరొక 3 నెలలు పదవీ కాలం పొడిగిస్తారని చెప్పి అందరూ భావించారు. దీనికి సంబంధించి ఎంపీలు కూడా కేంద్రంతో చర్చలు జరిపారు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కూడా వారు కలిశారు. కానీ కేంద్ర ప్రభుత్వము ప్రదీప్ చంద్రకు మరొక 3 నెలలు పదవీ కాలానికి పొడిగింపు ఇవ్వలేదన్నటువంటి సమాచారం అనుకుంది. దీంతో కొత్త సిఎస్ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపినట్టుగా మనకు తెలిసింది. దీంతో ఎస్పీ సింగ్ చాలా సీనియర్ ఐఏఎస్ 1983 బ్యాచ్ కి చెందినటువంటి ఎస్పీ సింగ్ ప్రస్తుతానికి పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ముందు నుంచి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలకు కూడా ఆయన విజయవంతం చేసేందుకు ఎప్పటికప్పటికి సహకారం ఇస్తున్నారు. గతంలో కేటీఆర్ పంచాయతీరాజ్ శాఖ చూసినప్పుడు కూడా ఆయననే ఆ శాఖకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా మంత్రి కేటీఆర్ నియమించుకున్నారు. మొత్తంగా అటు ముఖ్యమంత్రితో కావచ్చు, అదేవిధంగా మిగతా మంత్రులతో కూడా ఆయన సన్నిహితంగా ఉంటారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆయన ఎప్పటికీ ప్రయత్నిస్తారు. దీనిలో భాగంగానే ఎస్పీ సింగ్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్టుగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు 1982 బ్యాచ్ కి చెందినటువంటి ప్రదీప్ చంద్ర తర్వాత ఎస్పీ సింగ్ సీనియర్ కావడం ఆయన వైపు కూడా మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే ముందుగా ఎంజీ గోపాల్, తర్వాత మిగతా అధికారుల వైపు కూడా చర్చ జరిగింది. ఎస్కే జోషి వంటి ఇరిగేషన్ శాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్నారు. వారిని కూడా సిఎస్ గా నియమిస్తారనేటువంటి చర్చ కూడా జరిగింది. ఎట్టకేలకు ఎస్పీ సింగ్ పేరు ముందు నుంచి కూడా వినపడుతుంది. ఆయన అంటే మిగతా సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఆయన పేరు వినపడుతుంది. ఆయనని కొత్తగా సిఎస్ గా ఈయన నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది క్రితమే నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా ప్రదీప్ చంద్రకు ఆర్డర్స్ రాకపోవడం, ఆ తర్వాత కొత్త సిఎస్ నియమిస్తారనేటువంటి నిన్న అధికార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తంగా అనుకున్నట్టుగానే ఎస్పీ సింగ్ ను సిఎస్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఇక మరోవైపు రెసిడెన్షియల్ కమిషనర్ గా, ఢిల్లీలో రెసిడెన్షియల్ కమిషనర్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ను ముఖ్యమంత్రి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కూడా దానికి సంబంధించిన సలహాదారుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మొత్తంగా 2 ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మరోవైపు కొత్త సిఎస్ నియామకం చేపట్టారు. 2-3 రోజుల్లోనే అంటే కొత్త సిఎస్ ఎస్పీ సింగ్ నియామకమైన తర్వాత మరికొంతమంది ఐఏఎస్ లు నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కొన్ని రోజుల్లో ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ సింగ్ ను నియమించారు సీఎం కేసీఆర్. ప్రదీప్ చంద్ర పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ కార్యదర్శిగా ఉన్నారు ఎస్పీ సింగ్. మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అరవింద్ కుమార్ ను నియమించారు ముఖ్యమంత్రి. మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుగా ఏకే ఖాన్ ను ఎంపిక చేశారు సీఎం.